నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్యతనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీశైలేశేచ్యాది ప్రణతోస్మి నిత్యం எய்தற்கரியமரைகளை ஆயிரமின் தமிழால் செய்தற்குலகில் சடும் வரும் சடகோபனை சிந்தையுள்ளே பெய்தற்கிசையும் பெரியவர் சீரை உயிர்கள் எல்லாம் உய்தற்குதவும் இராமானுசன் எம்முரு துணையே. ஏறார் மதுர கவி இவ்வுலகில் வந்துதித்த சீராரும் சித்திரையில் சித்திரை நாள் பாருலகில் மத்துள்ள வாழ்வார்கள் வந்துதித்த நாள்களினோ உத்ததை மற்கென்று நெஞ்சேயோர் வாயித்த திருமந்திரத்தின் மத்திமமாம் பதம்போர் சேர்த்த மதுர கவிசைகளையை ஆர்த்த புகழ் ஆரியர்கள் தாங்கள் அருளிச் செயல் நடுவே சேர்வித்தார் தாத்பரியம் தேர்ந்து. ஹஸ்தஸ்தாளத்விதயம் பிரபத்யே சఠாரி வாக்வியாசமுதார கீர்த்திம் மாதுரிய சம்ஸ்லிஷ்ட கவித்வயுக்தம் மகத்வ சம்பாவித புத்தி தத்துவம் அஷ்டாட்சரி மகித மந்திர சுமத்யபூத వర్ణద్వయం నమ ఇతీఠ్యముసంతి యద్ధి తద్వత్ ప్రభావి మధురం కవివర్య గీతం సుస్నిగ్ధ గ్రంథైభర రజ్జు సునామధేయం. శ్రీమత్కృష్ణ సమాస్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా. 2 రోజుల విరామానంతరం మళ్ళీ ఇవాళ యథాప్రకారం యథాసమయం మన వ్యాసంగానికి మనం సంసిద్ధంగా ఉన్నాం. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియచేస్తూ 2 రోజుల క్రిందటి పాఠ్యాంశాన్ని, నిన్నటి అని అంది అలవాటు ప్రకారంగా, కానీ 2 రోజుల క్రిందటి పాఠ్యాంశాన్ని చాలా హాయిగా అనుసంధానం చేసి వినిపించింది. అంతే, ఇది హాయిగా అన్న మాట ఇక్కడ చాలా సరిపోతుంది అని నాకు అనిపించింది. ఎందుకంటే నాకు అలా హాయిగా అనిపించింది. ఏదైనా ఒక శాస్త్రీయమైనటువంటి అంశాన్ని ప్రతిపాదన చేస్తే పెద్దలు దాన్ని వివరించాలంటే దాని గురించి ఎంతో శ్రమ చెయ్యాలి. ముఖ్యంగా అందరూ శాస్త్రం తెలిసిన వారైతే దాని గురించినటువంటి వివరణ చాలా సరళంగా సాగిపోతుంది. కానీ మామూలుగా శాస్త్రం గురించినటువంటి అవగాహన తక్కువగా ఉండి ఏదో లీలానుభవాన్ని అధికంగా చేసేటటువంటి జనానికి శాస్త్రీయమైనటువంటి విషయాన్ని అందించటం అనేది కొంచెం శ్రమ సాధ్యమైన విషయం. ఒకవేళ అలాంటి అంశాలు చెప్పినా దాన్ని వినగలిగిన వాళ్ళు వింటారు, లేని వాళ్ళు హాయిగా కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. మొన్న మనం విశిష్టాద్వైత సిద్ధాంత ప్రతిపాదన ఈ పాశురంలో మధుర కవులు అలవోకగా చేస్తున్నారు అని చెప్పుకున్నామే. ఆ విన్న పాఠాన్ని ఇవాళ అలాగే అలవోకగా మన యతిరాజ అనుసంధానం చేసి వినిపించింది. చాలా ఆనందం అనిపించింది. నిజంగా చెప్పాలి, విషయాలు తెలుసుకోవాలంటే, కానీ చెప్పిన దానిని మళ్ళీ రిసీవ్ చేసుకుని మళ్ళీ దాన్ని అంత సులభంగానే అందించగలిగేటటువంటి సామర్థ్యం ఆచార్య అనుగ్రహం వల్ల కలిగింది. యతిరాజశ్రీ, యతిరాజ అని నాకు అలవాటు. యతిరాజశ్రీ అని అనేసరికల్లా తర్వాత భాగ్యనగరం అంటే ఎవరో అనుకున్నా, కానీ తిరుపతి అనేసరికి ఈ యతిరాజే అని తెలిసింది. మొన్న పాఠం అవగానే, ఆ రోజు పాఠం అయిన వెంటనే కూడా యతిరాజు ఒక మెసేజ్ పెట్టింది. అమ్మా, ఇక్కడ నేను చదువుకుంటున్నాను, న్యాయ సిద్ధాంజనంలో మాకు ఈ ద్రవ్యాలు, ఆత్మ, వీటి గురించే చెప్తున్నారు అని తను రాసుకున్న నోట్స్ కూడా నాకు ఫార్వర్డ్ చేసింది. అందులో ఇవే ద్రవ్య అని, నవ ద్రవ్యం అంటే ఏమిటి, గుణాలు, క్రియలు మొదలైనవి అంతా చాలా డీటెయిల్డ్ గా నోట్స్ రాసుకుంటోంది. ఆ అమ్మాయికి అలా అధ్యయనం చేసేటటువంటి ఒక అవకాశం కూడా ఆచార్య అనుగ్రహం వల్ల లభించింది. మంచి అద్భుతమైనటువంటి శాస్త్రీయమైన గ్రంథాలను ఎన్నింటినీ తాను నేర్చుకున్నా పెద్దల వల్ల, గురువుల వల్ల. వాటిని ఇంత సులభంగానూ మళ్ళీ లోకంలో అందించి సంప్రదాయ సేవ చేసుకునే భాగ్యం పరిపూర్ణంగా కలగాలి అని
పెరుమాళ్ళని ఆచార్యులని మనం ప్రార్థన చేసుకుందాం. దూరంగా చదువుకోవడానికి వెళ్ళిపోయింది, సమయం కూడా అనుకూలించడం కష్టం, వినగలుగుతుందా వినగలగదో, అయ్యో వీళ్ళు ఇప్పుడు వినకపోతే తర్వాత ఎలాగా అని కొంచెం ఆందోళన అనిపించింది. కానీ చదువుకోవాలి కదా, అందుకని చదువుకోవడమే మంచిది అని అనుకున్నాను. కానీ అప్పుడప్పుడు వింటోంది, విన్నదాన్ని ఇంత అందంగా మనస్సులో స్థిరపరుచుకుంటోంది అని చాలా సంతోషం కలిగింది. మనందరం ఆ పిల్లని మంగళాశాసనం చేద్దాం. మనందరికీ కూడా ఆలంబం అని కూడా అనుకుందాం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని మళ్ళీ బాధ్యతగా కాస్త నడిచేటట్టుగా చేయగలిగేటటువంటి ఒక ఊతని మనకి ఈ రకంగా పరమాత్మ ఆచార్యులు చూపిస్తున్నారు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ ఆశ ఎప్పటికీ నెరవేరాలి అని మనం ప్రార్థన చేసుకుంటూ, అంతకంటే ఎక్కువగా అమ్మాయిని ప్రశంసించద్దు. మనం ఆ పిల్ల మనకి కావాలి, ఆ పిల్లని మనం ఉపయోగించుకోవాలి, ఆ పిల్ల మనకి ఉపయోగపడాలి అని మాత్రం స్వార్థంతో పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థన చేసుకుందాం. ఈనాటి వ్యాసంగాన్ని పాసురానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. అయితే చమత్కారం అప్పుడప్పుడు గురువు గారిని పొగుడుతున్నట్టే పొగుడుతూ వాళ్ళని ఓ చిన్న మాట అనడం అనే చమత్కారం ఇవాళ కనపడింది నాకు. మధుర కవులేమో నేను దొంగని అని అన్నారు, నేను దొంగని అన్నారు, గురువు గారిని దొంగ అని అనలేదు ఆయన. కానీ యతిరాజు ఇవాళ గురువు గారిని దొంగ అంది. మీరు గమనించారో లేదో, అందో లేదో తర్వాత మీరు అనుకోండి. నేను కాదు దొంగని, మా గురువు గారు దొంగ అంది. పోన్లే, ఇది కూడా ఒక చమత్కారం అని అభినందిస్తూ ఈనాటి వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. అవిదిత విషయ అంతరస్సఠారేరుపనిషదాముపగాన మాత్ర భోగ అపి చ గుణవశాత్తదేకశేషి మధుర కవిర్హృదయే మమావిరస్తు வேறொன்னுன்னானறியேன் வேதந்தமிஷைதமாறன் சட்டகோபன்வன் குருகூரேரெங்கள் வாழ்வாமன்னேத்தம் மதுர கவியார் எம்மையாழ்வாரவரே அரண் கண்ணினும் சிறுத்தாம்பினால் கட்டுண்ண பண்ணிய பெருமாயன் என்னப்பனில் நன்னித்தன் குருகூர் நம்பி என்னக்கால் அன்னிக்கும் அமுதூருமென்னாவுக்கே நாவினால் நவித்து இன்பமெய்தினேன் மேவினேன் அவன் பொன்னடிமைம்மையே தேவுமத்தறியேன் குருகூர் நம்பி பாவினின் இசைப்பாடித் திரிவனே திரிதந்தாகிலும் தேவபிரானுடை கரிய கோலத் திருவுரு காண்பன்னான் பெரியவன் குருகூர் நகர் நம்பிக்கோ ஆளுரியனாய் அடியேன் பெத்த நன்மையே நன்மையால் மிக்க நான்மறையாளர்கள் உண்மையாகக் கருதுவராதலில் அன்னையாயத்தனாய் என்னை ஆண்டிடும் தன்மையான் சடகோபனன் நம்பியே நம்பினேன் பிறர் நன்பொருள் தன்னையும் நம்பினேன் மடவாரையும் முன்னெலாம் செம்பொன் மாடத் திருக்குருகூர் நம்பிக்கு అన్బనాయ్ అడియేన్ చదిర్తేనిన్రే. మరొకటి, నేను ఏదైనా మీరు వెంటనే దానికి అలర్ట్ గా ఉండి సమాధానాలు పెట్టేయడం మాత్రం బాగా అలవాటైపోయింది. మీరు చెప్పమని నేను అడగలేదు, కానీ మీరు దొంగ అని ఎలా అందో అది కూడా మనకి స్క్రీన్ మీద వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారు. శిష్య చిత్త అపహారిణి అన్నది అనే దాన్ని కూడా గుర్తించారు. ఇది అభినందనీయం. ఇక మనం నిన్న పాశురానుసంధానం, యతిరాజ పాశురానుసంధానం చేసింది చూసారా, అది కూడా మనం గమనిద్దాం. పాశురాలని పెద్దలు ఎలా అర్థవంతంగా అనుసంధానం చేస్తారో, ఎక్కడెక్కడ నిలుపుదలలు ఉంటాయో వాటిని చక్కగా గమనించి ఆ రకంగా అనుసంధానం చేయగలిగేటటువంటి ఒక అభ్యాసం కూడా ఆ అమ్మాయికి ఉంది. అందుకే నిన్నటి పాసురంలో తిరుక్కురుగూర్ నంబిక్కు అంబనాయ్ అని కూడా మనం చదువుకోవచ్చు. కానీ తిరుక్కురుగూర్ నంబిక్కు అన్బనాయ్ అన్నంత వరకు తెచ్చుకొని అడియేన్ అని అనుసంధానం చేసింది చూసారా. నేను ఆడియో పెడతాను అనుకోండి, కానీ నేను చేసే అనుసంధానం అర్థవంతంగానే ఉంటుంది. కానీ ద్రవిడ ప్రబంధ అధ్యయనం చేసేవారు చేసేటటువంటి తీరు ఇంకా అందంగా ఉంటుంది. ఆ తీరుని చక్కగా అలవరుచుకుంటోంది. ఆ తీరులో పాశురానుసంధానం చేసి కూడా చాలా ఆనందాన్ని కలిగించింది. అందరం కూడా వీలున్నంత వరకు అర్థానుభవంతో పాశురానుసంధానం చేసేటటువంటి ప్రయత్నం చేసుకుందాం. నిజానికి నాకు ఇవాళ ఉదయం లేచిన దగ్గర నుంచి కొంచెం తలనొప్పిగా ఉంది, కొంచెం డల్ గా ఉంది. ఎందుకో తెలియదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. దానికి కారణం వాతావరణం కావచ్చు, మరొకటి. సంసారం అన్న తర్వాత ఎన్నో రకాలైన ఇబ్బందులు ఉంటూ ఉంటాయి.
అవన్నీ భగవంతుడే చెప్తూ ఉంటాడు, భగవంతుడే తీరుస్తాడు. మనం ఆయన పాదాలనే నమ్ముకుని ఉన్నాం కాబట్టి మనకి వీటి వల్ల ఏమీ ఉండదు. రామరక్ష, ఆ రామానుజ రక్ష తప్పకుండా మనకి పరిపూర్ణంగా ఉంటుంది. కానీ మనస్సు కదా బాధపడుతూ ఉంటుంది, కొన్ని కొన్ని విషయాలకి అలా డల్గా ఉంది. అయితే కాలక్షేపం చేద్దామా అని అంటే, మానేద్దామా అంటే అసలే 2 రోజులు పోయింది. నిన్నటి దాకా నిన్న అనుకోని ఆటంకం, మొన్ననేమో పనుండి ఆటంకం. అంచేత కాదు ఇంకా మానకూడదు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు ఫుల్ ఎనర్జీ వచ్చింది. అంచేత మీకు ఇవాళ ఎంత టైం అవుతుందో తెలియదు. ఆ ఎనర్జీకి కారణం ఎవరు అని అంటే ఇదిగో శిష్యులే. శిష్యులు ఇలాంటి బలాన్ని ఇచ్చారనుకోండి, చెప్పిన విషయాన్ని ఇంత చక్కగా మళ్ళీ వాళ్ళు చెప్పగలిగేటట్లుగా అభ్యాసం చేశారనుకోండి, శక్తి దానంతటా అదే వచ్చేస్తుంది. అలాంటి నూతనమైనటువంటి ఉత్సాహంతో మనం ఈనాటి వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. 5 పాసురాలు పరిపూర్ణంగా అర్థంతో అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు మనం 6వ పాశురార్థాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. పాశురం ముందు అనుసంధానం చేసుకుందాం. ఇన్ను తొట్టుం ఎഴുமையுமெம்பிரான் நின்று தன் புகழேத்த அருளினான் குன்னமாட திருக்குறுகூர் நம்பி என்னும் என்னை ఇగళ్విలన్ కాణ్మినే. ఇది పాశురం. ఈ పాశురంలో కాణ్మిన్ అనేది ఒక క్రియాపదం. చూడండి అని అర్థం. ఇక్కడ చూడండి అంటే కంటితో చూడడం కాదు, తెలుసుకోండి, మీరే చూస్తారు కదా అని అంటున్నారు. ఇందులో ప్రధానమైనటువంటి క్రియాపదంగా మనం తీసుకోవాలి అంటే అరుళినాన్ అనేది క్రియాపదం. అరుళినాన్ అంటే అనుగ్రహించేరు అని అర్థం. మరొక క్రియాపదం కూడా ఉంది, ఇఘళ్ళు ఇలన్. ఇఘళ్ళు ఇలన్ ఇది క్రియాపదంగాను చెప్పుకోవచ్చు, లేదా ఒక నిర్వచనంగాను చెప్పుకోవచ్చు. ఇఘళ్ళు అంటే విడిచిపెట్టడం అని అర్థం, దూరం చెయ్యటం అని అర్థం అనమాట. ఇఘై అంటే తిరస్కరించటం, దాన్ని ఆదరం లేకుండా చూడడం అనమాట. ఇలన్ లేనివారు అని అర్థం. ఇఘళ్విలన్ అనే దాన్ని కలుపుకుంటే మనం ఒక క్రియగా చెప్పుకోవచ్చు, తిరస్కరించరు లేదా విడిచిపెట్టరు అనే అర్థంలో దాన్ని కూడా మనం క్రియాపదంగా చెప్పుకోవచ్చు. అరుళినాన్ అనేది ప్రధానమైనటువంటి క్రియ. కాణ్మిన్ అనేది చివరిలో మధుర కవులు చూపిస్తూ ఉండేటటువంటి ఒక నిశ్చయాన్ని తెలియచేసేటటువంటి క్రియ. ఇక ఇఘళ్విలన్ అనేది కూడా భావార్థంలో క్రియగానే మనం తీసుకుందాం. ఏత్త అని మరొకటి ఉంది చూసారా, ఇది అవాంతర క్రియ. ఏత్తుఘై అంటే స్తుతించటము అని అర్థం. వెనుకటి పాసురంలో నేను దొంగతనాన్ని మానేశాను, ఇతరాసక్తి కూడా నాకు పోయింది, ఇప్పుడు పరద్రవ్యాలు వద్దు, పర స్త్రీల మీద వ్యామోహం లేదు, అర్థము కాదు కామము కాదు, ధర్మాచరణమే చేస్తున్నాను, మోక్ష పురుషార్థ లాభమే నాకు కలిగింది, మోక్షం కోసం నేను ప్రయత్నం చేయక్కర్లేదు, మోక్షాన్ని నేను పొందేను. ఎలాగా అంటే మా గురువు గారి పాదార విందములకే నేను అందే ప్రీతి కలిగిన వాడను అయినాను, బాగా సెదిర్తే నిందే అన్న చోట చక్కదిద్దబడ్డాను అంటున్నారు. అంటే ఎంత చక్కగా మారిపోయినా చూసారా. నేను ఈ మధ్య జిమ్కి వెళ్ళానులేండి. ఇది వరకు నాకు ఒబెస్ గా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు చూడండి ఎంత బాగున్నానో అని అంటారు. ఇప్పుడు బాగున్నానా, ఇప్పుడు స్లిమ్ గా ఉన్నానా అని అలా అడుగుతామో అలాగంటున్నారు అనమాట మధుర కవులు. సెదిర్తే ఇన్రే, ఇప్పుడే, నేనైతే టైం తీసుకోలేదండి, ఎంత బాగా నాలో మార్పు వచ్చిందో చూడండి అని అప్పుడు ఇప్పుడు అని టైటిల్స్ పెట్టి ఎలా చెప్తూ ఉంటారో అలాగా ఇన్రే చెదిర్తేన్, ఈ రకంగా నేను గొప్ప సామర్థ్యాన్ని పొందేను, చతురుడను అయినాను. ఏం పని చెయ్యాలో ఆ పని చెయ్యగలగడం అనేది చేస్తే అది చాతుర్యానికి నిదర్శనం. నేను ఇంతవరకు చెయ్యకూడని పనులు చేశాను, ఇప్పుడు చెయ్యవలసిన పని చేసేటటువంటి చతురత నాలో కలిగింది అని వెనకటి పాసురంలో చెప్పారు. అయితే బాగుందండి, మీరు బాగుపడ్డారు, మీ గురువు గారు మిమ్మల్ని అనుగ్రహించారు, అప్పుడు ఇంకా ఎందుకు ముందుకి మీరు సాగుతున్నారు అని ఒక సందేహం కలుగుతుంది. అసలు కణినిసురుత్తాంబు ఏ పాసురం దగ్గరికి ఆ పాసురమే పరిపూర్ణమైపోయినట్టుగా ఉండాలి నీకు. మా గురువు గారి మా అబ్బాయి పేరుని పలుకుతాను ఒక్కటే చాలు, కణినిసురుత్తాంబు అంటే ఒక్క పాసురమే అని చెప్పుకోవచ్చు. 10 పాసురాల దాకా వెళుతోంది అంటే ఒకదానితో ఒకదానికి సంబంధం ఉండాలి కదా.
ప్రతి పాశురంలోనూ నంబి అనే పదం వస్తోంది అని అనుకున్నాం కదా. ఇందులో నంబి నంబి అంటే పూర్ణుడు అనే సామాన్యమైన అర్థమైన ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థాన్ని చెప్తున్నారు. దొంగ మారిపోవటం అనేది వెనక దాంట్లో కలిగింది. ఎలా మారిపోయాడు, ఎందువల్ల మారిపోయాడు, ఆయనలో ఆ పరిణామానికి కారణం ఏమిటి అంటే దొంగతనం చేసే చోటు కాదు అది, దొంగలు ఉండేటటువంటి చోటు కూడా కాదు అది అని చెప్తున్నారు. వెనకటి పాసనంలో ఆళ్వార్లని నంబి అని అనడం సెంపొన్మాడ తిరుక్కురుఘూర్ అని ఆ ఐశ్వర్యానికి వారే కారణము అని అర్థం. ఎక్కడ మహానుభావులు ఉంటారో ఆ ప్రదేశం అంతా కూడా సుసంపన్నంగా ఉంటుంది అనే సామాన్యంగా చెప్తారు. ఇంకొకటి, మనం అష్టాక్షరి మహామంత్ర సిద్ధి కలిగినటువంటి మహానుభావులు ఎక్కడైతే ఉంటారో అక్కడ వ్యాధులు ఉండవు, దుర్భిక్షం ఉండదు, దొంగలు ఉండరు అని మనం ముముక్షుప్పడి కాలక్షేపంలో ఈ మాటని వింటూ ఉంటాం. ఈ శ్లోకాన్ని కూడా మనకు చెప్తూ ఉంటారు. యత్ర అష్టాక్షర సంసిద్ధ మహాభాగో మహీయతే నత్ర సంచరిష్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరాహ అంటారు. ఇప్పుడు అక్కడ అష్టాక్షర సిద్ధి కలిగిన పూర్ణుడైనటువంటి శఠగోపులు అక్కడ ఉన్నారు కదా. అందుకని ఆయన ఉన్న చోట నేను వెళ్ళి దొంగతనం చేయడానికి అవకాశం ఉండదు, అసలు దొంగలు తిరిగే ప్రదేశమే కాదు. కాబట్టి నేను దొంగగా కాదు, నేను మంచిగా మారిపోయాను అని, అలా మార్పు రావటానికి, అలా చక్కదిద్దబడడానికి కారణం పూర్ణులైనటువంటి, ఏ పూర్ణత అంటే మంత్రసిద్ధి కలిగినటువంటి మహానుభావులైనటువంటి ఆళ్వార్లు వేంచేసి ఉండడం అని వెనుకటి శ్లోకంలో వెనుకటి పాసురంలో మనం అనుసంధానం చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఎక్స్టెన్షన్ దేనికి అనంటే ఇన్రే అనే పదాన్ని ఆధారంగా చేసుకుని ముందుకి సాగుతున్నారు. ఇందులో నీకు చివరిలో అనుసంధానం చేయవలసిన ప్రమాణ తిరట్టు చెప్పలేదు, అది చెప్పేసి దీనికి ప్రతిపదార్థం చెప్పుకుంటూ మనం ముందుకి సాగిపోదాం. నోట్ చేసుకోండి. పెరియ తిరువందాది అనే దివ్య ప్రబంధంలో 34వ పాసురం. పెరియ తిరువందాదిలో 34. పెరియ తిరుమొഴി, పరకాలు అందించినటువంటి తిరుమంగయాళ్వార్ల పెరియ తిరుమొഴി, కన్ఫ్యూజ్ అవ్వకండి. 8వ పత్తు 2వ దశకం 2వ పాసురం. 8-2-2. అలాగే తిరువాయుమొழிలో 4-5-3, 4-10-1. ఈ 4 పాసురాలని చివరిలో మనం అనుసంధానం చేసుకుందాం. తిరువాయుమొழிలో 2, పెరే తిరుమొழிలో 1, పెరే తిరువందాదిలో 1 నోట్ చేసి పెట్టుకోండి, సిద్ధంగా ఉండండి. ఇప్పుడు ఇందులో ప్రతిపదార్థాన్ని తీసుకుందాం మనం. ఇన్ను తొట్టుం, ఇండ్రు తొట్టుం, ఇండ్రు ఇప్పుడు. అందాది ప్రబంధం కనుక చివరి పదం ఇన్రే అనుంది, దాంతో ఈ పాసురం ప్రారంభం అవుతోంది. ఇండ్రు తొట్టుం ఇప్పటి నుండి అని అర్థం అన్నమాట. వెనకని కూడా ఇలాంటి ప్రయోగమే మనకి చేశారు. వెనకటి పాసురం ఇప్పటి పాసురం మనం అనుసంధానం చేసుకుంటూ ఉంటే 3 కాలాలు మనకి కనిపిస్తాయి చూడండి. భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము కూడా మనకి 2 పాసురాలలోనూ కనిపిస్తుంది. భూతకాలం మనకి వెనకటి పాసురంలో మున్ ఎలాం అనే పదం ఉంది చూసినారా. మున్నెలాం, నేను ద్రవ్యాపహారినై పరస్త్రీ వ్యామోహంతో ఇంతకు ముందంతా తిరిగాను అన్నారు. మున్నెలాం అనే మాట ఇంతకు ముందు అంతా అనేది జరిగిపోయినటువంటి కాలాన్ని గురించి చెప్తుంది. ఇండ్రు తొట్టుం అని, లేదా నిన్నటి పాసురంలో ఇండ్రు అనే పదం ఇప్పుడు అన్నారు కాబట్టి వర్తమాన కాలాన్ని చెప్తుంది. ఆ ఇండ్రే అనే దానికే తొట్టుం అనేది చూసి ఇప్పటి నుండి అనే అర్థంలో ప్రయోగిస్తున్నారు. ఇక భవిష్యత్ కాలం ఎక్కడొస్తుంది అనేది ప్రతిపదార్థంలోనే మనం తెలుసుకుందాం. ఇండ్రు తొట్టుం ఇప్పటి నుంచి, యజుమయం అనే పదం ఉంది చూడండి. యజుమై అంటే 7 జన్మలు అని అర్థం అన్నమాట. ఇక్కడ 7 జన్మలని మాత్రమే కాదు, ముందున్న కాలం అంతా అనే అర్థంలో ఇక్కడ చెప్తారు.
ఇక కాలతత్వం ఉన్నంత వరకు అనే అర్థంలో తీసుకోవాలన్నమాట. ఇప్పుడు యావజ్జీవ కారాగార శిక్ష అని ఒకటి ఉంది. యావజ్జీవం అనే పదం జీవితం ఉన్నంత వరకు అని మనకి చెప్తుంది. అంటే వాడు బ్రతికున్నంత వరకు వాడికి ఆ శిక్ష ఉంటుంది అని. కానీ మనకి ఆ చట్టంలో ఎలా ఉంటుంది, దాని నీతి ఎలా ఉంటుంది అంటే ఏదో కొన్ని సంవత్సరాలు 14 ఏళ్ళు ఏదో ఉంది దానికి. ఆ అన్ని మాక్సిమం అన్ని ఇయర్స్ కనుక ఆ శిక్ష అనుభవిస్తే అది యావజ్జీవ కారాగార శిక్ష అని చెప్పబడుతుంది అని అంటారు. ఇప్పుడు యావజ్జీవం అనే పదం అక్కడైతే ఇంత పీరియడ్ అనే అర్థాన్ని నిర్ణయిస్తుంది. అలాగే ఇక్కడ అట్నుంచిటుగా యజుమయం అనే పదం 7 జన్మలకి అనేటటువంటి పదం కేవలం 8వ జన్మలో ఉండదు అనే అర్థాన్ని ఇవ్వటం లేదు. ఇది కాలతత్వం ఉన్నంత వరకు అంటే యావత్ కాలం అనుకోవాలి. యావత్ జీవం అని కాకుండా యావత్ కాలం అనే అర్థాన్ని ఇస్తుంది ఈ పదం. యజుమయం అంటే ఎప్పటికీ అనే అర్థంలో మనం తీసుకోవాలి. 7 జన్మలకు అనే అర్థాన్ని ఇస్తున్న పదం ద్వారా ఎప్పటికీ అంటే ఇక ముందున్నంత కాలమంతా అని అంటారు. ఇక్కడ యజుమై దగ్గర మళ్ళీ మీకు ఇవాళ టాస్క్ ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఒక చిన్న టాస్క్ మనం చేసేసుకుందాం. యజుమై అంటే 7 జన్మలు అని అనుకున్నాం కదా, 7 జన్మలకి అనే ప్రయోగం మొన్ననే మనం వారణమాయిరంలో ఒక చోట తీసుకున్నాం. అలాగే తిరుప్పావైలో దానికి మనం చెప్పుకున్నాము. అది కాకుండా నిత్యానుసంధానంలో ఉన్నాం కాబట్టి పల్లాండులో కూడా మనకి ఈ ప్రయోగం వస్తుంది. జ్ఞాపకం చేసుకుందామా ఒకసారి, చేసుకుంటూ ముందుకు సాగిపోదాం మనం. తిరుప్పావైలో వేరే చెప్పక్కర్లేదు, ఎత్తైక్కం ఏషేష్పిరవిక్కం అని స్పష్టంగానే ఉంటుంది. ఇక మనం వారణమాయిరంలో ఎక్కడ చదువుకున్నాము, ఎక్కడొచ్చింది, ఏ పాసురంలో ఈ పదం వచ్చింది అంటే పాసురం కూడా చెప్పాలి. ఇమ్మైక్కం ఏషేష్పిరవిక్కం పత్తావాన్ నెంబర్ పెట్టారు సప్తపదిని తొక్కించడానికి అనేటటువంటి సందర్భంలో ఏషేష్పిరవిక్కం అనేటటువంటి ప్రయోగం మనకి అందులో జరుగుతుంది. 8వ పాసురం అని అంటున్నారు, 9వ పాసురం అని అంటున్నారు, 2 రకాలుగా చెప్తున్నారు. ఇమ్మైక్కం ఏషేష్పిరవిక్కం అనేటటువంటి ఒక ప్రయోగాన్ని నేను మీకు సూచిస్తున్నాను. అది ఏ పాసురము అనేది మీరు చూసుకోండి. అది ఇంకా ఇంకో చోట కూడా ఉంటే ఉండవచ్చు, కానీ ఈ పాసురంలో స్పష్టంగా ఉంది, అది గుర్తుపెట్టుకోండి. అలాగే పల్లాండు పాసురంలో వెరీ గుడ్ పెట్టేశారు ఇందాకనే, ఏషార్కాలం పழிப்பிలో అనేటటువంటి వాజాల్ పట్టు నిన్నీరుళ్ళీరే అనేటటువంటి ఒక పాసురంలో ఏషార్కాలం పழிப்பிలో నాంగల్, మిమ్మల్ని పల్లాండు పాడడానికి పిలుస్తున్నాను అంటే మాకెవరూ లేరని అనుకుని పిలుస్తున్నామంటున్నారా? కాదు, మాకు 7 జన్మల నుంచి మంగళాశాసనం చేసిన వాళ్ళు మాకేం కొరత లేదు అంటారు పెరియాళ్వార్లు. తండ్రి ఆ మాటే అన్నారు, కుమార్తె ఆ మాటే అని. ఇప్పుడు మధుర కవులు యజుమయం అనే పదాన్ని ఎలా ప్రయోగిస్తున్నారు అంటే కేవలం 7 జన్మలు కాదంటే ఈ 7 అనేది ఒక పరిపూర్ణమైన సంఖ్య అని మనం అనుకోవాలి. 7 అంటే మనం మంచి సంఖ్య కాదు అని అనుకుంటాం. 3 అంటే పూర్తికి నిదర్శనం అని మనం అనుకుంటున్నాం. 3 ముళ్ళు వేయడము, 3 సార్లు చెప్పడము, ముచ్చటగా 3 సార్లు ఇలాంటి పదాలు మనం ప్రయోగిస్తూ ఉంటాం. కానీ మనకి కాలతత్వం ఉన్నంత వరకు అనే చెప్పేటప్పుడు 7 జన్మలు అనే చెప్తున్నారు. 7 అడుగుల సంబంధం అని అంటారు. 7 తరాల వరకు, ఇటు 7 తరాలు అటు 7 తరాలు అంటే ఈ 7 అనేది మనకి కాల పూర్తిని తెలియచేసేటటువంటి ఒక పదంగా మనం ఇక్కడ గ్రహిస్తూ, ఇన్ను తొట్టుం ఇప్పటి నుండి యజుమైకం ఇంత కాలతత్వం ఉన్నంత వరకు ఎం పిరాన్, ఎం మా యొక్క పిరాన్ మహానుభావులు, పిరాన్ అంటే ఇక్కడ ఉపకారకులు అని అర్థం. ఆళ్వార్ల పదాలే వీరు కూడా ప్రయోగిస్తారు కాబట్టి ఆళ్వార్లు పెరుమాళ విషయంలో పిరాన్ అని ప్రయోగిస్తారు, వీరు ఆళ్వార్ల విషయంలో పిరాన్ అనేటటువంటి ఒక పద ప్రయోగాన్ని చేస్తున్నారు. ఏం ఉపకారం చేశారు వారు అని అంటే, నిన్రు తన్ పుఘష్ ఏత్స, ఇందులో అన్ని పదాలు మనకు తెలిసినవే. నిన్రు
అంటే నిలిచి ఉండి. కూర్చొని స్తుతించకూడదా అండి అని అడగండి. ఇక్కడ నిన్రు అంటే నిలిచి ఉండి అంటే స్థిరంగా ఉండి అని అర్థం అన్నమాట. ఇంకా అటు ఇటు చేరకుండా పారకుండా అటు ఇటు వదిలి వెళ్ళిపోకుండా అని అర్థం. నిన్ను స్థిరంగా ఉండి తన్ పుగళ్ తన యొక్క కళ్యాణ గుణాలను తన యొక్క కీర్తిని ఏత స్తుతించేటట్లుగా అరుళినాన్ అనుగ్రహించారు అంటున్నారు. ఎవరు అనుగ్రహించారు? ఆళ్వార్లు. ఎవరిని అనుగ్రహించారు? మధుర కవులని. ఎలా అనుగ్రహించారు? స్థిరంగా ఆచార్యుల యొక్క గుణ వైభవాన్ని స్తుతించేటట్లుగా అనుగ్రహించి నాకు ఉపకరించారు అని అంటున్నారు. ఎవరాయన అంటే కుండ్ర మాడ తిరుక్కురుగూర్ నంబి. కుండ్ర మాడ. కున్నం అంటే కొండ. ఎక్కడొచ్చింది తిరుప్పావైలో? వెంటనే గుర్తుకొచ్చేయాలి మనకి. కుండ్రం కొండ. కుండ్రమాడం. మాడలు అంటే మేడలు. వెనకటి పాసురంలో మాడ అనే పదం కూడా వచ్చింది మనకి. సెంపొన్ మాడ అనేటటువంటి పదం. కుండ్రమాడ అవి బంగారుమయములైన మాడలు అన్నారు అక్కడ మేడలు అని. ఇక్కడ పర్వతాల లాంటి మేడలు అంటే ఎత్తైనటువంటి మేడలు అనే అర్థంలో. గుడ్. మంగళాశాసన పాసురంలో కుండ్రు కుడయా ఎడుతాయ్ అనేటటువంటి పదప్రయోగం. కుండ్రు అంటే కొండ. కుండ్రమాడ తిరుక్కురుగూర్ నంబి. ఊరిని చెప్తారు, స్వామి యొక్క పూర్ణతని చెప్తారు. అలా చేశారు, నాకు అనుగ్రహించారు. కానీ ఇది ఇప్పుడు ఉంటుందండి, మళ్ళీ మంది వదిలేస్తారేమో గురువు గారు అనేటటువంటి బెంగ అక్కర్లేదు. ఎన్రు ఎప్పుడూ కూడా ఎన్నై నన్ను ఇగళ్విలన్ విడిచిపెట్టరు అంటున్నారు. నన్ను దూరం చేసేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు కాదు. ఎన్నుం ఇగళ్విలన్. ఎన్నై ఇగళ్విలన్. రెండిటికి ఈ క్రియాపదాన్ని మనం అనుసంధానం చేసుకోవాలి. ఎన్రో ఇగళ్విలన్ ఎప్పుడూ వదలరు. ఎన్నై ఇగళ్విలన్ నన్ను ఎప్పుడూ తిరస్కరించరు. కావాలంటే చూడండి మీరే అంటాను. సార్ నేను చెప్పడం కాదు, మీరే చూస్తారు కదా అని అంటాం కదా, అలా అంటున్నారనమాట. కాణ్మిన్ చూడండి, కావాలంటే నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే మీరే చూస్తున్నారు. ఇవాళ నన్ను అందరూ ఇలా అంటున్నారా, రేపు పొద్దున్న అందరూ నన్ను ఎలా పొగుడుతారో మీరే చూస్తారు అని మనం ఎలా అంటామో అలాగే కాణ్మిన్ అనడంలో దృఢమైనటువంటి ఒక నమ్మకం ఇందులో స్పష్టం చేస్తున్నారు మధుర కవులు. గురువు గారు నన్ను ఎప్పుడూ వదలరు అనేటటువంటి ఒక నిశ్చయాన్ని దృఢంగా ఇందులో తెలియచేస్తున్నారు అని అంటారు ఇందులో. అయితే ఈ పాసురాన్ని ఇంకా కంటిన్యూ చేయటానికి కారణం ఏమిటి అనంటే, మీరు మంచిగా చేరారండి, కానీ మీ పూర్వజన్మ గురించి, మీ వాసన గురించి మీరు ఇంతకు ముందు చెప్పి ఉన్నారు. ఇప్పుడు కొన్ని పదార్థాలు మనం తినడం మానేసాం. ఎందుకు తినడం మానేసాము అనంటే, సమాశ్రయణం అయినామండి అందుకే అని తినడం లేదే, ఇవాటి నుంచి మానేశాను అని అంటున్నావు నువ్వు. చాలా సంతోషం, ఇవాటి నుంచి మానేసావు. కానీ పుట్టినప్పటి నుంచి తింటున్నావు కదా నువ్వు, మరి మళ్ళీ తినవని నమ్మకం ఏమిటి? ఎందుకంటే దాని మీద రుచి నీకు అలా ఉంటుంది, దానికి ఉండే వాసన అలా ఉంటుంది. నీ ఇంట్లో అందరూ తింటున్నారు, ఆ వాసనకి నువ్వు అలవాటు పడ్డావు, ఆ రుచికి నువ్వు అలవాటు పడ్డావు. మళ్ళీ నువ్వు దాని వైపు ఆకర్షితుడివి కావు అనేటటువంటి స్థితి ఎక్కడ ఉంటుందని ఎలా మేము నమ్ముతావు? అలాగే ఇప్పుడు నువ్వు ఆచార్యుల పాదార విందాలని పట్టావు, అర్థకామాలని విడిచిపెట్టేశావు, వాటి మీద దృష్టి లేకుండానే ఉన్నావు. కానీ మళ్ళీ వాటి వైపు వెళ్లకుండా ఉంటావనేటటువంటి నమ్మకం ఎలాగా అని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సమాధానంగా ఇందులో చెప్పిన. చి నేను ఇప్పుడు ఇష్టం ఉండి మానలేదండి, అసలు నాకు దాని గురించి రుచే తెలియటం లేదు. ఈ రుచి మరిగిన తర్వాత అబ్బా ఉల్లిపాయ లేకుండా కూడా ఇంత బాగుంటాయా కూరలు అని, కావాలంటే మా వైష్ణవుల ఇళ్ళకి రండి, మేము చేసి పెడతాం, మీరు తిందురు గాని అప్పుడు మిగిలినవి ఆ పదార్థాలు అక్కర్లేదన్నమాట, ఇంత రుచిగా చేసుకోవచ్చు అనమాట అని అనిపిస్తుంది. ఈ రుచికి అలవాటు పడ్డ తర్వాత ఇంకా మళ్ళీ ఆ రుచి కావాలి అని ఉండదు. అలాగే మధుర కవులు ఇందులో స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి నుంచి
నేను ఇంకా చేసే పని ఏది అంటే మా ఆచార్య సంకీర్తనానికే అలవాటు పడిపోయాను. ఇంకా నేను మళ్ళీ అందులోకి వెనక్కి తిరిగి చూస్తాను అనేటటువంటి సందేహమే మీకు అక్కర్లేదు. ఎక్కడ మీరు నన్ను సీసీ కెమెరాలు పెట్టి మీరు ఎంత అబ్జర్వ్ చేసుకున్నా సరే నాలో దోషాన్ని మీరు ఎంచలేరు. ఎందుకంటే అంటారు. ఎందుకని అంత ధైర్యంగా చెప్తున్నారు అని అంటే, ఇలాంటి వాళ్ళని బోల్డ్ మందిని చూసామండి. మీరెక్కడ మిమ్మల్ని మించినటువంటి జ్ఞాన వైభవం కలిగిన వాళ్ళని ఎంతో మందిని చూసాం. చాలా మంది మాకు ఇలాగే చెప్పారు, తర్వాత మాకు వాళ్ళు పట్టుబడ్డారు అని అంటే, మీరు చూసిన వాళ్ళందరూ ఒక కేటగిరీ, నేను ఇంకొక కేటగిరీ అంటున్నారు. ఎంచేత అంటే, అవును మీరు చూసి ఉండొచ్చు, నిజమే, తమాశ్రయణమై తినవని ప్రమాణం చేసి మళ్ళీ తింటూ దొరికిపోయిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చుగా. కానీ నేను అలా కాదు. ఎంచేత అంటే అలాంటిదండి, అలాంటి స్కాలిత్యం భగవంతుణ్ణి పట్టిన వాళ్ళకు ఉంటుందండి, కానీ గురువుని పట్టిన వాళ్ళకు ఉండదండి అని ఇందులో చెప్తున్నారనమాట. మనకి ఎవరు అంటే మధుర కవులు ఆచార్యనిష్టని ఆ రకంగా మనకి స్పష్టంగా చేస్తున్నారు. అదేంటి అలా అంతారోపణ చేస్తారేంటి, భగవంతుణ్ణి పట్టిన వాళ్ళకి అలాంటి భ్రష్టత ఉంటుందా అంటే, మీరేం బెంగపడకండి, మేము దేవుణ్ణి ఏమీ అనటం లేదు, మీరు ఇప్పుడు ధర్మ పరిరక్షణ కోసం మా మీద యాజిటేషన్స్ ఏమీ తీసుకురావక్కర్లేదు, ఆ దేవుడు గారే చెప్పుకుంటున్నారు, తానే చెప్పుకున్నాడు, నా కోసం జ్ఞానయోగంలో నిశ్చలత కలిగిన వాడు కూడా యోగ భ్రష్టుడు అవుతాడయ్యా అని ఆయనే చెప్పుకున్నాడు. భగవద్ విషయంలో ఉండేటటువంటి జ్ఞానయోగం భంగం కలిగి భ్రష్టమవుతుందేమో కానీ ఆచార్య విషయంలో ఉండేటటువంటి జ్ఞాన సమాధి మాత్రం ఎప్పుడూ భ్రష్టం కాదు. ఇది ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ఇందులో మనకి మధుర కవులు స్పష్టంగా తెలియచేస్తున్నారు. దీనికి అవతారిక కూడా మనం చివరిలో అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఇంకొక చిన్న అంశాలని మనం అనుసంధానం చేసుకోవాలి. ఇప్పుడు భగవద్గీతలో పరమాత్మ చెప్పినటువంటి మాటని పట్టుకునే మధుర కవులు ఈ మాటని అంటున్నారు అని అనుకున్నాం. భగవద్గీతలో మాట మనకి తెలుసు, శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో అభిజాయతే. నిజానికి ఉత్తమ కులంలో పుట్టి ఉత్తమమైనటువంటి ఆచార సంపద కలిగి ఉత్తమమైనటువంటి ప్రవృత్తి కలిగి ఉండేటటువంటి మనమందరం కూడా అలాగే అనుకుంటున్నాం. శుచీనాం శ్రీమతాంగేహే అని అనుకోండి, అబ్బా ఇక్కడ మా నాన్నగారండి అసలు ఎక్కడికి వెళ్ళనివ్వరండి అని అనుకోకండి. ఆ నాన్నగారి ఇంట్లో పుట్టడమే మీ అదృష్టం. అలాంటి శుచి కలిగినటువంటి అటువంటి సంపద కలిగినటువంటి ఇంట్లో పుట్టారు అంటే ఏదో యోగం భ్రష్టమైంది. ఇందులో మీరు మళ్ళీ ఆ అనుభవాన్ని, ఆ మంచిని ఈ రకంగా మీరు పొందుతున్నారు అని అనుకోవడానికి మనకి భగవద్గీత ఒకటి ఉదాహరణ. అది మనకి బాగా తెలిసినదే. అది కాకుండా ఇంకొక మంచి ఎగ్జాంపుల్ విష్ణు పురాణంలోది చెప్తారు, అది మనకి కూడా తెలిసినదే. దాన్ని గురించి ఒకసారి అనుకుందాం. మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అబ్బా మేము అలవాటు పడిపోయామండి, 2 అయితే జానకమ్మ గారు, ఉదయం 9 అయితే చూడామణమ్మ గారు, సాయంత్రం ఇదైతే మరొకటి ఇలా మేము అసలు మానవండి, ఇంకా అబ్బో మరి మానే ప్రసక్తే లేదు, వదులుకునే ప్రసక్తే లేదు అని గొప్పలు చెప్పకండి. ఎప్పుడు జారిపోతామో మనకే తెలియదు. ఎందుకంటే ఆ జడభరతుణ్ణి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అంటారు. అందుకే పెద్దలందరికీ భయం, 2 రోజులు కనపడకపోయేసరికల్లా బాబోయ్ వీళ్ళు మళ్ళీ ఎటు వెళ్ళిపోతున్నారో అనేటటువంటి బెంగ ఉంటుంది. ఎప్పుడూ దగ్గరగా ఉంటే పర్వాలేదు, కానీ కొంచెం కనుక గ్యాప్ వచ్చిందంటే జారిపోతాం. అది మన ఆసక్తి. కానీ మహానుభావులైనటువంటి వాళ్ళు కూడా అలా అయిపోతారు అనడానికి మా జడభరతుని యొక్క వృత్తాంతాన్ని మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తూ విష్ణు పురాణంలో ఒక శ్లోకాన్ని కూడా మనకి చెప్తున్నారు. సమాధి భంగ తస్యాసీత్, పేజీ నంబర్ 162లో ఉంటుంది చూడండి. శుచీనాం శ్రీమతాంగేహే అనే శ్లోకము ఉంటుంది భగవద్గీతది. అది కాకుండా విష్ణు పురాణంలో ఒక శ్లోకం కూడా ఉంటుంది. సమాధి భంగ తస్యాసీత్ తన్మయత్వ ఆదృతాన్మనః సంత్యక్త రాజ్యభోగార్థి స్వజనస్యాపి భూపతే. ఇది మనకొక హెచ్చరిక లాంటిది, గుర్తుపెట్టుకోండి. వైరాగ్యం కలుగుతుంది, అన్నీ వదిలేస్తాం, ఏది మనకి వద్దు అని అనుకుంటున్నాం. మొన్న మనం పాఠం ఆపుకున్నప్పుడు భరతుడే వచ్చాడు, ఇప్పుడు భరతుడే వచ్చాడు. భరతుడు శకుంతలా దుష్యంతుల కుమారుడు భరతుడు. అక్కడ ఆత్మసత్వం గురించి మనం చెప్పుకున్నప్పుడు ఆ శకుంతలోపాఖ్యానాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. భరతుడు అంటే రామాయణంలో భరతుడు ఒక ఆయన,
శకుంతలోపాఖ్యానంలో శకుంతల దుష్యంతుల కుమారుడు భరతుడు ఒక ఆయన కాకుండా ఇంకో భరతుడు కూడా ఉన్నాడు. ఆయన వృషభదేవుని కుమారుడు అని అంటారు. ఆ వృషభదేవుడు అంటే సాక్షాత్తుగా భగవదంశ సంభూతుడనే అంటారు. భాగవతంలోనూ ఈ కథ ఉంటుంది, అలాగే విష్ణు పురాణంలో కూడా ఈ కథ ఉంటుంది. ఆయన కుమారుడు ఈ భరతుడు అనేటటువంటి ఆయన. ఆ వృషభదేవుడు అనేటటువంటి ఆయన అజనాభము అనేటటువంటి ప్రాంతానికి పరిపాలకుడుగా ఉండేవాడు. ఆయనకి 100 మంది పిల్లలు పుట్టారు. ఆ 100 మందిలో 10 మందిలో ఒక ఆయన పెద్ద ఆయన, ఒక ఆయన ఇంపార్టెంట్ ఆయన, అలాగ 100 మంది పిల్లలు ఉన్నారు. ఆ మొదటి 10 మందిలోనూ కూడా మొట్టమొదటి వాడు ఈ భరతుడు అనేటటువంటి ఆయన తన తండ్రి రాజ్యానికి పరిపాలకుడుగా మారిన తర్వాత ఆ తండ్రి ఉన్నప్పుడు పేరు మారి తర్వాత ఆ ప్రాంతానికి మరొక పేరు వచ్చింది. అలా మారిపోతుందా అంటే చూస్తున్నాం కదా, ఒక గవర్నమెంట్ ఉంటే ఒక పేరు, మరో గవర్నమెంట్ ఉంటే మరొక పేరు. ఎయిర్పోర్ట్లకు పేర్లు మారుస్తున్నారా లేదా, విద్యాలయాలకు పేర్లు మారుస్తున్నారా లేదా, అది ప్రభుత్వాన్ని బట్టి ఉంటుంది, లేదా ప్రజల ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అంతవరకు అజనాభము అని చెప్పబడినటువంటి ఆ ప్రాంతం ఈ భరతుడు వచ్చిన తర్వాత మాకు ఈయన పేరుతోటే కావాలి, అప్పుడు ఇష్టంగా పెట్టుకున్నారు, ఇప్పుడు కష్టంగా మన మీద రుద్దుతున్నారు ఈ పాలకులందరూ కూడా. అందుకని ఈయన పేరు భరతుడు కనుక దీనికి భరత వర్షం లేదా భారత వర్షం అని పేరు రావడానికి కారణం ఇది. అయితే తండ్రికి ఇంతమంది కొడుకులైతే ఈయనొక్కడే పరిపాలకుడా అంటే ప్రధానమైనటువంటి దానికి ఆయన పరిపాలకుడైనాడు, మిగిలిన ప్రాంతాలను మిగిలిన పిల్లలు కూడా పాలించారు. ఎవరెవరి పేరుతో ఆయా ప్రాంతాలు బాగా ప్రసిద్ధిని పొందేయి అని కూడా అంటారు. ఇలావర్తము, బ్రహ్మవర్తము ఇలాంటి పదాలు ఉంటాయి చూసారా మనకి భూగోళాన్ని గురించి చెప్పేటప్పుడు. అది ఈ వృషభదేవుని కుమారుల యొక్క పేర్లతో ఆ ప్రాంతాలన్నీ కూడా బాగా ప్రసిద్ధిని పొందేయి అనడానికి. ముఖ్యంగా మన భారతవర్షం ఇది పేరు రావడానికి ఆ భరతుడు కాదు, శకుంతల భరతుడు కాదు, ఈ భరతుడు అని మనకి పురాణాలలో భాగవతంలో స్పష్టంగా చెప్తూ ఉంటారు. ఆయన చాలా రోజులు రాజ్యాన్ని పరిపాలించి ఆ తర్వాత విరక్తిని చేసి పిల్లలకి రాజ్యాన్ని అప్పచెప్పేసి తపస్సు కోసం ఆయన వెళ్ళిపోయాడు. ఎవ్వరి మీద, రాజ్యం మీద కానీ, సంసారం మీద కానీ, పుత్ర వ్యామోహం కానీ ఏదీ లేకుండా నిజమైన భగవద్భక్తితోటి అన్నీ వదులుకొని ఆయన తాపసిగా జీవనాన్ని గడుపుతున్నాడు. జాగ్రత్తగా వినండి ఈ కథ, ఇది మనకి అన్వయించేదే. మనం తెలియకుండానే ఉత్తమ స్థితిని పొందుతాం, మళ్ళీ తెలియకుండానే అధోగతి పాలు అయిపోతాము అనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మనకి మరొకటి ఉండదు. వెళ్ళిపోయాడు ఆయన. ఎక్కడికి అంటే పులహాశ్రమం అంటారు. ఈ పదాలన్నీ చిన్నపిల్లల కోసం చెప్తున్నాను అనమాట. అజనాభము ఇది వాళ్ళ రాజ్యం పేరు. అలాగే పులహాశ్రమానికి వెళ్ళిపోయాడు ఈయన. ఇంచుమించుగా మనం చెప్పాలి అంటే నార్త్ సైడ్ ఈ నైమిసారణ్య ఇవన్నీ దాటి ఈ ముక్తి సాలగ్రామ క్షేత్రం అని అంటాను చూసారా. ఇప్పుడు మనం నైమిసారణ్యం వెళితే అక్కడ చక్రతీర్థం అని ఒకటి ఉంటుంది, లోపల ఒక చక్రం ఉండి మీరందరూ సేవించి ఉంటారు చూసారా. అలాగే ఈ పులహాశ్రమానికి ఎందుకు వెళ్ళాడు ఆయన అంటే అక్కడ వెళ్ళి తపస్సు చేస్తే భగవద్ దర్శనం అయినటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతానికి అది ప్రసిద్ధి ఉంది కనుక ఆయన అక్కడికి వెళ్ళాడు, తపస్సు చేసుకుంటున్నాడు. అక్కడ ఒక నది ఉంది, దాన్ని చక్ర నది అని అంటారు. ఎందుకంటే చక్ర రూపంలో ఉండేటటువంటి శిలలు చాలా ఉన్నాయి కాబట్టి అంటారు. మనకి భాగవతంలో అయితే శాలగ్రామ క్షేత్రం అని అంటారు. అలాంటి ఆ నదీ తీర్థంలో ఆయన హాయిగా తపస్సు చేసుకుంటూ తాపసిగా ఉన్నాడు. వేషము అలాగే ఉంది, ఆహారము అలాగే ఉంది, ఇంద్రియ నిగ్రహము అలాగే ఉంది ఆయన్ని. ఒకసారి ఆయన నదీ స్నానం కోసం వెళితే ఆ సందర్భంలో అక్కడికి ఒక నిండు గర్భిణి అయినటువంటి ఒక లేడీ వచ్చింది. ఆ లేడీ నీరు తాగడం కోసం ఆ నదిలోకి ఇలా దిగబోతోంది. ఈలోగా పక్క నుంచి ఒక పెద్ద ధ్వని వినిపించింది. ఆ ధ్వనిని గురించి కూడా 2 రకాలుగా మనకి చెప్తున్నారు. మేఘం గర్జించింది అని అంటారు, కాదు సింహం గర్జించింది అని మనకి భాగవతంలోనూ విష్ణు పురాణంలోనూ కూడా స్పష్టంగానే ఉంటుంది. ఒక సింహ గర్జన వింది ఆ లేడీ. ఆ నీళ్లు తాగబోతూ ఉండేటటువంటి ఆ లేడికి సింహగర్జన వినిపించేసరికల్లా ఒక్కసారి త్రుళ్ళిపడి పారిపోవాలని ప్రయత్నం చేసి ఆ ఒడ్డుకి ఒక్క
ఒక్క గెంతు వేసింది. నిండు గర్భిణి కదా పాపం, ఆవిడకి ఆ పిండం ప్రసవం అయిపోయింది, ఆ పిల్ల నీటిలో పడిపోయింది, తల్లేమో ఒడ్డుకి పడింది, ప్రాణం పోయింది, దానికి పొదలలో పడి ప్రాణం పోగొట్టుకుంది. ఈ గెంతేసరికల్లా అదే ప్రసవానికి కారణమైపోయింది. ఆ పిల్ల అప్పుడే పుట్టినటువంటి పిల్ల ఆ నీళ్లలో అలా అలా తేలుతూ అలా కొట్టుకుపోయేటటువంటి స్థితిలో ఉంది. ఇదంతా ఈయన చూస్తూ ఉండగా, ఈయన నదీ స్నానానికి వెళ్ళిన సమయంలో జరిగిందనమాట. అప్పుడు ఆయన చూశాడు, అయ్యో ఎవరూ లేరు ఇక్కడ, దాన్ని ఎవరు కాపాడతారు అని అనుకున్నాడు. ఆ లేడి పిల్లని తన చేతులలోకి తీసుకున్నాడు. ఆయన నీళ్ల తరంగాలతో అలా తేలి వస్తుంటే తన చేతులలోకి తీసుకున్నాడు ఆయన. ఇక రక్షించక తప్పదు అని నిశ్చయం చేస్తున్నాడు. ఇంతవరకు కథ చాలా బాగుంటుంది. కథ కాదు, ఇది నిజమే. ఇంతవరకు బాగుంటుంది, ప్రేమ కలిగింది, తెచ్చుకున్నాడు, పెంచుకోవడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచే పిచ్చి మొదలైందనమాట. ఇప్పుడు మనం ఇతల జడభరతుడి కథ అంటే అద్భుతమైనటువంటి ఒక దాన్ని ఏమిటంటారు, ఒక రోల్, అది దాన్ని ఏమిటంటారు, మన ఆరాధన చేసి వాళ్ళనే మనం దీనిగా పెట్టుకుంటాం చూసారా, ఆ పదం రావటం లేదు నాకు. పెట్స్, ఈ పెట్స్ ని పెంచుతూ ఉంటారు చూసారా, వాళ్ళందరికీ ఆదర్శం ఎవరు అంటే జడభరతుడే, గుర్తుపెట్టుకోండి. ఈ జంతు ప్రేమికులైనటువంటి వారు జంతువులని పెంచుకుంటూ ఎలాంటి ప్రేమని చూపిస్తారో అది చూపించాలి. రోల్ మోడల్, వెరీ గుడ్ పదం వచ్చింది. ఆ రోల్ మోడల్ ఎవరు అని జడభరతుడు ఈ జంతు ప్రేమికులకి, అది కూడా అది పెట్స్ కింద విషయంలో ప్రేమ చూపించటంలో రోల్ మోడల్ అని అనుకోవచ్చు. వాళ్ళకి రోల్ మోడల్ అయితే అవ్వచ్చు, కానీ పాపం ఉన్న గొప్పతనం అంతా ఆయనకి పోయింది ఈ లేడిని పెంచటం వల్లే. ఎలా మనం జస్టిఫై చేసుకుంటాము అంటే, అది దిక్కు లేకుండా ఉంది, నేను దానికి దిక్కైనాను, దిక్కు లేకుండా ఉన్న వాళ్ళకి దిక్కవడం అనేది ధర్మమే కదా అని ప్రారంభం చేశాడు పాపం. కానీ అది పిచ్చిగా మారిపోయింది. ఇంకా అదంతా చెప్తే ఇప్పుడు మనకు సమయం చాలదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే భాగవతం వచనం ఉంటే ఒకసారి చదువుకోండి, ఎంత బాగా రాస్తారో అక్కడ. ఎంత పిచ్చి పడిపోయాడో ఆ లేడి కోసం. కళ్ళు మూసుకుంటే లేడి, కళ్ళు విప్పితే లేడి, అది కనపడితే ఆనందం, అది కనపడకపోతే బెంగ. చాలా బాగుంటుంది. ఆ జంతువులని అంత పిచ్చిగా ప్రేమిస్తూ ఉంటాం అనమాట మనం కూడా. ఇప్పుడు డాగ్స్ అవన్నీ పెంచుతున్నారు అంటే తల్లి అక్కర్లేదు, తండ్రి అక్కర్లేదు, భార్య అక్కర్లేదు, పిల్లలు అక్కర్లేదు, మనవలు అక్కర్లేదు, ఆస్తి అక్కర్లేదు, కానీ ఆ పెంపుడు జంతువు మాత్రం లేకపోతే ఉండలేనంత స్థితికి ఇవాళ జనాలు మనం చూస్తూనే ఉంటాం. కానీ అతి సర్వత్ర వర్జయేత్ కదా, అంత అతి అయిపోయింది ఆయనకి. అక్కడి నుంచి ధ్యానం కుదరలేదు, స్నానం కుదరలేదు, దీక్ష కుదరలేదు, తపస్సు కుదరలేదు. కన్ను మూసినా కన్ను తెరిచినా నీవాయే అని ప్రేమికులు పాడుకున్నట్టుగా ఆయనకి ఆ లేడే సర్వస్వం అయిపోయిందనమాట. ఆఖరికి ఆ లేడినే తలుచుకుంటూ ప్రాణాలను విడిచాడు, లేడిగానే మళ్ళీ పుట్టే అంత స్థితికి ఆయన వెళ్ళిపోయాడు. ఆ లేడిని పెంచడం వల్ల, సంఘం వల్ల కలిగినటువంటి ఒక స్థితి అన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నారు? అందుకే సమాధి భంగ తస్య ఆసి, సమాధి భంగం కలుగుతుంది అనడానికి ఇది ఒక మంచి చరితగా మన వాళ్ళు మనకి చెప్తున్న తర్వాత మళ్ళీ అంటే ఉత్తమ జన్మని ఎత్తి ఉత్తమంగా పరిపాలించి తపస్వి అయి వెంటనే ముక్తిని పొందవలసినటువంటి ఆయన ఈ సమాధి భంగాన్ని పొంది మళ్ళీ 2 జన్మలు ఎత్తి చివరికి ఆయన ముక్తిని పొందాడు అని అంటారు. మనం కూడా మన దీక్షకి భంగం కలిగించుకుంటే ఏమవదు, ఇంకా ఆలస్యం అవుతుంది, ఇంకా ఆలస్యం అవుతుంది, ఇంకా ఆలస్యం అవుతుంది, అంతే. అలాంటి స్థితి మనకి కలుగుతుందా అంటే ఇదిగో జడభరతుడి లాంటి వారికే సమాధి భంగం కలిగితే ఆళ్వార్లు మధురకవులు మీరు మాత్రం ఇలా ఉంటారని మాకు గ్యారంటీ ఏమిటండి అని అడుగుతున్నారు. అంటే భగవద్ విషయంలో దీక్ష కలిగిన వారు అలా అవుతారు, కానీ ఆచార్య విషయంలో అలాంటిది ఉండదు అనేదాన్ని ఇందులో స్పష్టం చేస్తూ అవతారికని మనకి చెప్తారు. దానికి మళ్ళీ ఈ సమాధానాన్ని చెప్తున్నారు. యజుమయం ఎప్పటికీ నేను ఇలాగే ఉంటాను అని అంటారు అవతారిక. అదే మనకి తెలియచేస్తుంది. ఇక నంజీయర్ వారు అవతారికని బట్టి దేన్ని బట్టి చెప్తున్నారు అంటే నిన్రు తన్ పుగళ్ ఏత్త, మా గురువు గారేమో కురుహూర్కి స్వామికి నేను ప్రేమతో నేను ఆయన పాదస్తుతిని చేశాను. నేను భగవంతుణ్ణి ఎలాగ స్తుతిస్తున్నానో మా గురువు గారు ఎలా స్తుతించారో ఇవాళ నేను మా ఆచార్య వైభవాన్ని అలాగే స్తుతిస్తున్నాను అన్నారు అని అంటారు. అలాగే నాయనార్ అయితే మరొక రకంగా చెప్తున్నారు.
వెనక పాశురంలో అయితే ఆళ్వార్ల యొక్క జ్ఞాన భక్తులని గురించి తెలియచేశారు. ఇందులో అయితే ఆళ్వార్ల యొక్క నిశ్చయాన్ని చెప్తున్నారు. ఆళ్వార్ల నిశ్చయం సుమండి, ఇది మధుర కవుల నిశ్చయం కాదు. ఎవరి నిశ్చయం అంటే ఆళ్వార్ల నిశ్చయాన్ని ఇందులో చెప్తున్నారు అని అంటూ, యశుమయో అనడానికి ఇంకెప్పటికీ సమాధి భంగం కలగదు, ఎప్పుడూ ఆచార్య నిష్టతోనే హాయిగా నేను ఇక నుంచి ఉంటాను. మీరు జడభరతుడి దగ్గర చూసినది సుచీనాం శ్రీమతాంగేహే అనేవి మీరు భగవంతుడి విషయంలో అనుకోండి అని అక్కడ మనకి వ్యాఖ్యాతలు స్పష్టం చేస్తారు. ఇక ఎం పిరాన్ ఉపకారకుడు అంటారు. ఇంకా ఇప్పుడే కదండి ప్రారంభం చేశారు, మీకేం ఉపకారం జరిగింది, ఏం ఫలితం వచ్చింది అంటే భగవంతుడి విషయంలో అయితే ప్రార్థన తర్వాత ఫలితం, కానీ ఆచార్య విషయంలో అయితే రెండు ఎట్ ఏ టైం వచ్చేస్తుంది. ఇలా మాత్ర లోపలికి వెళ్ళడం, వ్యాధి నయం అయిపోవడం, ఈ రెండు కొన్నాళ్ల పాటు మందులు వాడండి అమ్మా, అప్పుడు కదా మనకి తేడా తెలుస్తుంది అంటారు డాక్టర్లు. కానీ మన ఆత్రం ఎలా ఉంటుంది అంటే తగ్గిందా డాక్టర్, తగ్గిందా డాక్టర్, నా బీపీ ఎంత ఉంది, నా షుగర్ ఎంత ఉంది అంట. మీరు పెద్ద 400లో వెళ్ళి ఆయన ఒక కోర్సు మీకు ఇస్తే అది మీరు ఇంకా వాడకుండానే వాడడం ప్రారంభించిన రోజు నుంచే తగ్గిపోతుందా అని అడిగితే అవును, అది భగవంతుడి విషయంలో. కానీ గురువు విషయంలో అలా ఉండదు. గురువును పట్టేమో అంటే గురువు తాలూకు అనుభవం, కళ్యాణ గుణగానం, అది రెండు ఒకేసారి సిద్ధిస్తాయి అంటూ ఎంపిరాన్ అంటున్నారు ఇందులో. ఎంపిరాన్, పిరాన్ అంటే ఉపకారకుడు కదా. ఏమిటండి మీ గురువు గారు మీకు చేసినటువంటి ఉపకారం అని అంటారా? ఇక్కడ తమాషాగా వ్యాఖ్యాతలు రాస్తున్నారు, నాయనారు రాస్తారు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక వస్తువు మనకి ఇచ్చారనుకోండి, మీరే నాకు ఇస్తారనుకోండి, ఏదో పసుపు కుంకుమ ఇస్తారు, ఓ చీర ఇస్తారు, లేదా ఓ బ్యాగ్ ఇస్తారు, లేదా ఏదో ఓ మంచి వస్తువుని నాకు మీరు ప్రేమగా ఆదరంగా తెచ్చి ఇస్తున్నారు. ఇస్తే మీకు ఎలా ఉంటుంది అని అంటే అది నేనే ఉపయోగించుకుంటే బాగుంటుంది అని మీకు ఉంటుంది. ఆ చీర నేను కట్టుకుంటే మీకందరికీ ఆనందం, ఇచ్చిన వారికి ఆనందం కదా. ఆ వస్తువు నేను ఉపయోగించుకుంటే ఇచ్చిన వారికి చాలా, బయటికి ప్రకటించకపోయినా అమ్మగారు దీన్ని ఉపయోగించుకున్నారు, చాలా సంతోషం. కొంతమంది అయితే ఇచ్చేవాళ్ళు అయితే మీరే కట్టుకోండి, మీరే కట్టుకోండి అని కూడా చెప్తూ ఉంటారు. సరే, ఇచ్చిన తర్వాత ఇచ్చేంత వరకు నీది, ఇచ్చిన తర్వాత వాళ్ళది, వాళ్ళు ఎలా అయితే అలా చేసుకుంటారు. కానీ ఇచ్చిన వాళ్ళకి ఆనందం ఎప్పుడు అంటే నువ్వెవరికి ఇచ్చావో వాళ్ళు దాన్ని ఆదరంగా ఉపయోగించుకుంటే ఆనందం ఉంటుంది కదా. ఇది సహజంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వేదైనా ఒక వస్తువు ఇవ్వగానే ఆ వస్తువుని నీ ఎదురుగానే మళ్ళీ ఇంకొకళ్ళకి వాళ్ళు ఇచ్చేసారు అనుకోండి, మీరు మళ్ళీ లాక్కోలేరు. ఏం చేస్తామండి, వాళ్ళకి ఇచ్చేసారు అని అనుకుంటారు, కానీ మళ్ళీ గురువు గారి చేతిలోంచి లాక్కోలేరు కదా. అలా చేస్తే ఏ రకమైనటువంటి చిన్న కొరత ఏర్పడుతుందో అలాంటి కొరత నాకు లేకుండా చేశారు మా గురువు గారు అంటున్నారు. ఇట్లా ఎంపిరాన్ అనడంలో ఏమిటా అంటే నేను వెళ్ళాను, మా గురువు గారికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను. మా గురువు గారు నన్ను భగవంతుడికి ఇచ్చేయలేదు, నా తననే పాడమన్నట్లుగా చేశారు. అది వారు నాకు చేసినటువంటి ఉపకారం. ఎలా ఉపకరించడము అని అంటే భగవత్ సేవ చేసుకో అని భగవంతుడికి నన్ను దత్తం చెయ్యలేదు, తనని నేను పొగిడేటట్లుగా ఆయన నన్ను స్వీకరించడం ఆయన నా విషయంలో చేసినటువంటి ఉపకారం అని అంటారు కృష్ణలో. అది ఎంపిరాన్, ఎంత అదృష్టం అంటే, ఎంత గొప్పతనం అంటే నన్ను ఆయన తన కోసం నేను ఆయనని పాడేటట్లుగా నాకు ఉపకరించారు అంటున్నారు. అందులో ఆ ఉపకరించడం కూడా ఎలాగా అంటే ఇదొకటి మనకి మనం అప్లై చేసుకోవాలి. ఏదైనా పట్టేము అంటే స్థిరత్వం ఉండాలి. ఆ స్థిరత్వం లేకుండా అన్ని పడతాం, అన్ని మనం చవి చూస్తూ ఉంటాం, అన్నిట్లోనూ వేలు పెడతాం, అన్నిట్లోనూ కాలు పెడతాం, అన్నిట్లోనూ బుర్ర కూడా పెడతాం మనం, కానీ స్థిరత్వం మాత్రం లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఆచార్యులని పడితే స్థిరత్వం లేకుండా ఉండడానికి కారణం ఏమిటి అంటే భగవంతుడు దొరుకుతాడు, భగవంతుణ్ణి పొందేంత వరకు గురువు గారిని పట్టుకుందాం, భగవంతుడు దొరికేడా గురువు గారు ఇంకక్కర్లేదు అనుకునేటటువంటి స్థితి ఉండకూడదు. ఎలాగంటే ఇప్పుడు ఎవరైనా మనకి దేనికైనా రికమెండ్ చేయాలి, ఏదో మంచి చోట్ల మనకి ఏదో ప్రవేశం కలగాలి, లేదా దర్శనం కలగాలి, మరొకటి అరొకటి. నేను చిన్నజీయర్ స్వామి వారి శిష్యులం అండి మేము అని చెప్పుకున్నారు. మీరు వెళ్ళి అక్కడ మఠంలో మీకు రూము దొరికింది కదా, ఆ తర్వాత మీ పనులన్నీ అయిపోయాయి.
ఇప్పుడు మీరు బయటకు వచ్చేసరికి మరి చిన్నజీయర్ గారు లేరు, వారి శిష్యరికము లేదు, నీ గొప్పతనమే నీది నువ్వు చెప్పుకుంటూ తిరుగుతున్నా. అంటే నీకు గురువు గారు ఎప్పుడు పనికొచ్చారు అంటే నీకు అవసరం వచ్చినప్పుడు నీకు కావలసినది తీరడానికి పనికొచ్చారు. అవసరం తీరిపోగానే గురువు గారు పక్కకు వెళ్ళిపోయారు. ఆ వెంకటేశ్వర స్వామి దయ అనడం ప్రారంభించవచ్చు. మరి వెంకటేశ్వర స్వామి దయ కలగడానికి నీకు చిన్నజీయర్ స్వామి శిష్యరికం గుర్తొచ్చింది. అప్పుడు మరి అది ఎక్కడికి పోయింది నీకు ఆ తర్వాత? ఇది సాధారణంగా మనకి జరుగుతూ ఉంటుంది. కానీ ఆ మధుర కవులు అలా చేశారా? భుజాలు మార్చేసుకున్నారా? లేదే. నిండ్రో స్థిరంగా ఉండి, అంటే భగవంతుణ్ణి పట్టిన తర్వాత గురువుని వదలకుండా, మరొకటి మంచి జరిగిన తర్వాత గురువుని విడిచిపెట్టకుండా స్థిరంగా గురువుని ఏత్తా అరుళినాన్ స్తుతించేటట్లుగా అనుగ్రహించారు అని అంటున్నారు. ఇక్కడ నిండ్ర అన్న చోట ఇంకొక అర్థాన్ని కూడా మనకి చెప్తూ ఉంటారు. ఇప్పుడు నీకు కూడా స్థిరంగా ఉండే గురువు గారిని సేవించాలి అనుంది, స్థిరంగా ఉంటే గురువు గారిని కీర్తించాలి అనుంది. కానీ ఆ అవకాశం ఉంటుందా చెప్పండి? ఎందుకు ఉండదు అంటే రేపు స్వామివారి తిరునక్షత్రం రాబోతోంది. ఆ తిరునక్షత్రం నాడు వారిని సేవించాలి, వారి దగ్గర పాట పాడాలి అని నీకుంది. మంచిగా పాట నేర్చుకున్నావు, నువ్వే పాట రాసుకున్నావు, నువ్వే కంపోజ్ చేసుకున్నావు, నువ్వే ప్రాక్టీస్ చేసుకున్నావు, నువ్వే అందంగా కూడా పాడడానికి సిద్ధంగా ఉన్నావు. కానీ నేను నిలుచొని పాట పాడుదును అంటే నిన్ను అక్కడ ఉండనిస్తారా? నీకు అక్కడ అవకాశం ఉంటుందా? ఉండే అవకాశం నీకు ఆర్ట్ అయితే ఉండొచ్చుగాక, కానీ అవకాశం ఎక్కడ ఉంటుందండి? అబ్బో ఆ రోజు కాదు, ఏ రోజు అలాంటి అవకాశం కుదరదు. అందులో నక్షత్రం రోజైతే నో ఛాన్స్, నో వే అని నిశ్చయం అయిపోతాం కదా మనం. ఇక్కడే ఇలా అవుతుంది. పోనీ తిరుమలలోకి వెళ్ళావు, వెంకటేశ్వర స్వామి దగ్గర ఓ పాట పాడాలని నీకుంది, ఉండండి నేను పాడతాను అంటే తోసి పడేస్తారు. ఇక్కడైతే వెళ్ళండమ్మా అంటారు, కానీ అక్కడైతే ఒక్క తోపు చూసారంటే ఒకళమాల సన్నిధికి వస్తాం, ఒకళమాత సన్నిధికి మనం వెళ్ళి పడవలసిందే కదా. మరి నిండ్రు నిలబడి పాడే అవకాశాలు, స్థిరంగా ఉండేటటువంటి స్థితి ఇప్పుడు ఇలా ఉండదు అని అనుకుంటే అసలు నిలవగలిగే స్థితి కలగడమే కష్టం అని కదా మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము. అలాగే చెప్తున్నారు మనకి నమ్మాళ్ళ వారిలో, మీరు భగవంతుణ్ణి స్తుతి చెయ్యాలి అని అంటే స్థిరంగా ఉండి స్థుతి చెయ్యలేరట్ని. ఎందుకంటే కాలు నిలవదు, మనస్సు నిలవదు, అలాగే కన్ను నిలవదు అనే కాలాజం నెంజయం మన్ అనేటటువంటి ఒక పాసురం పెరియ తిరువందాదిలో మనం తర్వాత అనుసంధానం చేసుకుంటామే. భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడి సౌందర్యాన్ని చూసిన తర్వాత స్థిరంగా స్తుతి చేయడానికి తగినటువంటి స్థితి ఉండదండి. కాలేమో తడబడుతూ ఉంటుందిట, మనసేమో అసలు గతినే కోల్పోతుందిట, కన్నేమో దృష్టినే స్థిరంగా ఉండకుండా చేస్తుందిట. అది స్వామి యొక్క అందం అనేటటువంటి ఒక ప్రవాహం అన్నమాట. ఎలాగ జన ప్రవాహంలో కొట్టుకుపోతూ నిలబడలేమో, ఆ సౌందర్య ప్రవాహంలో కొట్టుకుపోయి మనం స్తుతించలేము. అది భగవంతుడి విషయంలో అయి ఉండవచ్చు. మా గురువు గారు అలాంటి పాటలు పాడారు, కానీ నాకు అలాంటి కష్టం కలిగించలేదు. నిలిచి స్థిరంగా మనస్సు నిలిపి హాయిగా ఆయన వైభవాన్ని కీర్తించేటటువంటి అవకాశాన్ని ఇచ్చారు. తన్ పుగళ్ అంటున్నారు, అంటే తనని పొగిడేటట్లుగా చేస్తున్నారు. తనని పొగడడం ఏంటండి? గురువు గారికైనా కొంచెం వివేకం ఉండాలి కదండి. గురువు గారైనా ఏం చెప్పాలి? నా కాళ్ళు పట్టుకో, నన్ను ప్రశంసించు, నన్ను కీర్తించు, నేనే నీకు మోక్షం ఇస్తాను అని గురువు గారు చెప్పిన మంచి గురువా చెడ్డ గురువా? అలాంటి గురువుల్ని మనం నమ్మచ్చా? ఏ గురువైనా ఏం చెప్పాలి? దేవుడని ఒక ఆయన ఉంటున్నాడు, ఆయన్ని పట్టుకో, ఆయనని కీర్తించు, ఆయన మనకి సర్వస్వము అని చెప్పాలి. అలా పాటలు పాడమని చెప్పాలి. ఇప్పుడు స్వామివారి మీదే మీరు గొప్పగా పాటలు పాడుతుంటే స్వామివారు ఏమంటారు? కొంతసేపు వింటారు, తర్వాత పెరుమాళ్ళ గురించి పాడండి అంటారా అనరా? అలాగే మరి నమ్మాళ్ళ వారు అనలేదా మధుర కవులని? నిన్ను తన్ పుగഴേത്ത అవన్ పుగഴേത്ത అనాలి, కానీ తన్ పుగഴ అంటున్నారే, తనని తాను కీర్తిస్తూ ఉంటే వింటూ ఉన్నారా ఆయన అనే సందేహం అక్కర్లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుణ్ణి కీర్తించినప్పుడు గురువు అందులో కలిసి ఉండకపోవచ్చేమో,
కానీ గురువుని కీర్తించినప్పుడు భగవంతుడు అందులో ఉండే తీరుతున్నాడు. గురువుని మనం గురువు వైభవాన్ని కీర్తించడం అంటే ఏమిటి చెప్పండి? గురువుని మనం ఇంతంతగాడు, అంత పొడుగ్గా ఉంటాడు, ఇంత తెల్లగా ఉంటాడు అని కీర్తించచ్చు కదా. గురువు గారికి ఉండేటటువంటి భగవద్వైభవాన్ని, భగవద్భక్తి వైభవాన్ని మనం కీర్తన చేస్తూ ఉంటాం. అంటే గురువు గారిని కీర్తిస్తున్నాము అంటే భగవంతుడు కూడా అందులో మనకి చేర్చాడు. భగవత్ సంబంధం లేకుండా గురువుని కీర్తించడం అనేది మనకి ఉండదు. ఇప్పుడు మా నాన్నగారి గురించి నేను చెప్పానే అనుకోండి, మా నాన్నగారి గురించి నేను ఏం చెప్తాను? ఆయన దేవతార్చన దగ్గర కూర్చుని అలా కళ్ళ అంటే నీళ్లు కారుస్తూనే ఉండేవారు అని అన్నాను. ఆ దేవతార్చన అంటే రామచంద్రుడి గురించి ప్రస్తావం, రాముడి పట్ల ఆయనకు ఉండే ప్రేమ, ఇవన్నీ అందులో కలిసి వస్తున్నాయా లేదా? మన స్వామివారి గురించి చెప్తూ ఉంటే పెరుమాళ్ళ దగ్గరండి స్వామివారు అలాగా ఆరాధన చేస్తూ ఉంటే అని స్వామివారి కీర్తనే చేస్తున్నాం, కానీ అందులో భగవత్ కీర్తన కలిసే ఉంటుంది. కాబట్టి తన్ పుగళ్ అన్న చోట ఆచార్య కీర్తన అంటే భగవత్ కీర్తనతో కూడినదే అవుతుంది, వేరే చెప్పక్కర్లేదు అని అంటారు. ఏత్తా అరుళినాన్ అంటున్నారు. ఎవరికి అనుగ్రహించారు అంటే ఎవరికి అంటే నాకు అనుగ్రహించారు అని చెప్పక్కర్లేదండి. అక్కడ నాకు అని వేరే చెప్పక్కర్లేదు. అంటే మరి ఎలా తెలుస్తుంది అంటే మా గురువుగారు చెప్పలేదు, నేను చెప్పను అంటున్నారు అంతే. గురువుగారు ఎలా ప్రయోగిస్తే అలా ప్రయోగిస్తారు. గురువుగారు ఎలా ప్రయోగించారు? మయర్వర మదిలలం అరుళినన్ యవనవన్ అరుళినన్ అన్నారు. నాకు అనుగ్రహించిన అని వారు చెప్పలేదు. మధుర కవులు కూడా ఇక్కడ అరుళినాన్ అనుగ్రహించారు అంటే ఎనక్కు అరుళినాన్ అనేది వారి ప్రయోగంలోనే మనకి తెలుస్తోంది ఇందులో. ఇక అలా అనుగ్రహించినటువంటి వారి వైభవం ఈ క్షణానికి ఉండి మళ్ళీ పోతుంది అని అనుకోకండి. ఏమండి ఈ గురువులు ఇవాళ ఇలా ఉన్నారంటే మొట్టమొదటి క్లాసులో జాయిన్ అయిన తర్వాత ప్రతిసారి అవకాశం నాకే ఇచ్చేవారండి. మంజుల గారు మీరు చదవండి, లేదా యతిరాజా నువ్వు చదువు అని నా పేరుతోటే నాకు అవకాశాన్ని ఇస్తూ ఉండేవారండి. ఇప్పుడు కొత్త వాళ్ళందరూ చాలా మంది జాయిన్ అయిపోయారండి. ఇప్పుడు అసలు మాకు నో ఛాన్స్ అండి, ఇవ్వడమే లేదు, వాళ్ళకే ఛాన్స్ ఇస్తున్నారు. ఈ గురువులు కూడా ఇలా మారిపోతూ ఉంటారు కదా. అలాగే ఏత్తారుళినాన్ చదవడానికి నాకిచ్చారు, ఇప్పుడు తర్వాత గురువు గారు మారిపోతారేమో అంటే అమ్మో అలాంటి వారు కాదు మా గురువు గారు. కుండ్రమాడ తిరుక్కురుగూర్ నంబి ఆయన ఔన్నత్యం ఎలాంటిది, ఆయన స్థిరత్వం ఎలాంటిది అంటే కొండని కదిలించలేరంతగా, కొండంత ఎత్తుగా అని అర్థం అన్నమాట. ఉన్నతకి కొండే గుర్తు, స్థిరత్వానికి పర్వతమే గుర్తు. కున్నమాడ తిరుక్కురుగూర్ నంబి ఈ ప్రయోగం కూడా తిరువాయుషులో ఒన్నందేవం అనేటటువంటి పాశురంలో నమ్మాళ్వార్లు ప్రయోగిస్తారు. అలాగే ఇక్కడ మధుర కవులు ప్రయోగిస్తున్నారు. ఆ పాశురాన్ని మనం చివరిలో అనుసంధానం చేస్తున్నాం. ఉన్నమాడ అనే పదం నమ్మాళ్వార్ల ప్రయోగాన్ని మనకి గుర్తు చేస్తుంది అని అంటారు. మా గురువు గారు కొండండి, బంగారు కొండ అంటాను చూస్తున్నారా. అలాగా కొండ అంటే మారరు, కదలరు, స్థిరత్వాన్ని వీడరు, అంత ఉన్నతులు మా గురువు గారు. ఆ మేడలు చూస్తే మీకు అర్థం కావడం లేదండి, ఆ మేడలు అలాంటి వారే మా గురువు గారు కూడా. ఆయన కూడా కూర్చొని ఉంటే మీరు కూడా ఓ మేడ అనుకుంటారు, అంత స్థిరంగా ఉంటారు, అంత ఉన్నతులై ఉంటారు అని ఆ మేడలనే ఉదాహరణగా చెప్తున్నారు ఇందులో. తిరుక్కురుగూర్ నంబి, మంబి అంటే పూర్ణుడు. ప్రతి చోట ఒక్కొక్క అర్థాన్ని మనకు చెప్తున్నారు కదా. ఇక్కడ నంబి అంటే కూడా ఎలాగా అంటే నన్ను స్వీకరించేటటువంటి ప్రేమ కలిగినటువంటి వారు, ఎన్రుం ఎప్పుడూ ఎన్నై నన్ను ఇగళ్విలన్ విడిచిపెట్టేటటువంటి వారు కాదు. నన్ను ఆదరిస్తారు తప్ప అనాదరం చేసి నా చేతిని ఆయన విడిచేటటువంటి వారు కాదు అనడంలో ఇది నేను పడితే నేను విడిచేస్తానేమో అనేటటువంటి ఒక బెంగ ఉంటుంది. కానీ ఆయనండి పట్టుకున్నారు. ఆయన పట్టుకున్న తర్వాత మర్కట కిశోరం అని, మార్జాల కిశోరం అని మనం వింటూ ఉంటున్నాం కదా. మనమైతే అస్థిరమైన చిత్తం కాబట్టి వదిలేస్తాం, నాకు ఇంకా నచ్చలేదండి, నేను ఇంకా విననండి అని మనం వనిస్తాం. కానీ గురువు గారే ఎంచి నిన్ను పట్టుకున్నారనుకోండి, బాబోయ్ మా గురువు గారు నన్ను వదలరండి, నేను క్యాంపస్ లో ఎక్కడ తిరుగుతున్నాయో చదువుకుంటున్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, ఈ గురువు గారు ఇవాళ ఈ క్లాస్కి రాలేదు
లేదని నన్ను పట్టుకుంటారు బాబోయ్, దాక్కోవాలి దాక్కోవాలి అని తిరిగేవాళ్ళని కదా చిన్నప్పుడు క్లాసుల్లో. ఇప్పుడు మా ఎతిరాజుకి బాగా అనుభవం అవుతూ ఉంటుంది. ఏదైనా నోట్స్ రాయకపోతే క్లాస్ ఎగ్గొట్టడం, ఎగ్గొట్టిన తర్వాత మళ్ళీ ఎక్కడైనా క్యాంటీన్ దగ్గర లేదా క్యాంపస్ లోనో తిరుగుతుంటే అదే గురువు గారు ఎదురుగా వస్తున్నారు అంటే అమ్మ అయిపోయి ఈయన వదలరు నాయన అని ఎలా అనుకుంటున్నాము. గురువు గారి నిశ్చయం అలా ఉంటుంది. మనం వదలాలనుకున్నా ఆయన విడిచిపెట్టరు. పట్టింది ఆయనండి. మనని పట్టినటువంటి వాళ్ళ దృఢచిత్తులైతే మనకెందుకు బెంగ? మన వదిలేస్తారనేటటువంటి బెంగ మనకెందుకు? గురువుగారు పట్టుకున్నారు. ఘటకులు స్థిరత్వం కలిగినటువంటి వారైతే మనకి విడిపోతామేమో అనేటటువంటి బెంగ ఉండదు. మా గురువుగారు ఎలాంటి వారు? అధములు కారు, మధ్యములు కారు, ఉత్తములు. అధములైతే ప్రారంభించరు. మధ్యములైతే ప్రారంభించి కష్టాలు వస్తే వదిలేస్తారు. కానీ ఉత్తములైతే ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ప్రారంభించిన పనిని పూర్తి చేసేంత వరకు విడిచిపెట్టకుండా ఉంటారు. ప్రారబ్ధం ఉత్తమ జనాహ నా పరిత్యజంతి అని ఆ శ్లోకం కూడా మనకి చివరిలో ఇస్తారు. మా గురువు గారు అలాంటి వారు కాబట్టి ఇగழ்విలం అనేటటువంటి పాటతోటి నన్ను మా గురువు గారు విడిచిపెట్టరు, నేను ఇంకా మారే ప్రసక్తే లేదు, ఇది మా గురువు గారి నిశ్చయం అని తనకి ఆచార్య ప్రాప్తి కలగడం వల్ల తనలో కలిగినటువంటి వైభవం ఆయన యొక్క గుణ సంకీర్తనం చెయ్యగలగడం అని ఈ పాశురంలో తెలియజేస్తున్నారు. ఇంకా విశేషాలను యథావకాశం మనం తర్వాత తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ఇక్కడ గుర్తించవలసిన అంశం ఏది అంటే కొండ అంటే గురువు అని గుర్తుంచుకోవాలి. కొండలాగా స్థిరంగా ఉంటారు, కొండలాగా ఉన్నతులై ఉంటారు అనే భావనని మనకి ఇందులో చెప్తున్నారు. భగవంతుణ్ణి విషయంలో మనం చూపేటటువంటి జ్ఞాన సమాధికి భంగం కలుగుతుంది, కానీ ఆచార్య విషయంలో ఆ భంగం కలగదు. ఎందుకు కలగదు అంటే అది ఆచార్యుల యొక్క అనుగ్రహమే. ఆచార్యుల అనుగ్రహం భగవంతుడి అనుగ్రహం కంటే గొప్పదా అంటే భగవంతుడికి కొన్ని లిమిట్స్ ఉంటాయండి, కానీ ఆచార్యులకి దయే ఉంటుంది. భగవంతుడు కర్మానుగుణంగా చూస్తాడు కాబట్టి అప్పుడప్పుడు కష్టాలు కూడా ఇస్తూ ఉంటాడు, కానీ గురువు కష్టాలని ఇచ్చేవాడే కాదు. ఎంతమంది ఎన్ని రకాలుగా నిష్ఠూరాలు ఆడినా ఆయన ప్రేమ మరింతగా పెరుగుతుంది మన మీద. అందుకని గురువు మనని ఎప్పుడూ రక్షిస్తాడు. అందుకే ఏదైనా కష్టం వస్తే భగవంతుడి కంటే కూడా రామానుజుల వారి పాదార విందాలని మనం నమ్ముకుందాం చాలు. ఆ రామానుజుల వారి ఆ రక్ష మనకి అన్నింటినీ గడిచి మళ్ళీ ఆనందంగా ఉండేటటువంటి స్థితిని కలిగిస్తుంది అని గురువు నన్ను వదలడు అనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని ఇందులో మధుర కవులు చెప్తున్నారు. పాశురాన్ని నేను చెప్తాను.